హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరత్ చంద్ర గెస్ట్ హౌస్లో ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. వంశీ చేసిన మోసాన్ని అలాగే భూమి చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్ చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శరత్ చంద్ర ఫోన్ చూసుకుంటే అపూర్వ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. గెస్ట్ హౌస్లో ఉన్నాను అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఈ టైంలో గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా మనసు బాలేదు అపూర్వ, అందుకే కాసేపు అలా గెస్ట్ హౌస్కి వచ్చాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే, బావా నీ మనసు ఎందుకు బాలేదో నాకు తెలుసు బావా, నువ్వు ఆ భూమి చేసిన మోసాన్నే మనసులో పెట్టుకున్నావు కదా బావా, అందుకే గెస్ట్ హౌస్కి వెళ్ళావు కదా బావా, గెస్ట్ హౌస్లో డ్రింక్ చేస్తున్నావా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. భూమి నాతో మందు మాన్పించింది, కానీ తను చేసిన గాయాన్ని మర్చిపోవడం కోసం మళ్ళీ మందు తాగుతున్నాను అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. బావా ఆ భూమి లాంటి వాళ్ళు 100 మంది వస్తారు పోతారు, అలాంటి వాళ్ళను మనసులో పెట్టుకొని నువ్వు బాధపడటం అవసరమా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మనసు చాలా బాధగా ఉంది అపూర్వ, మన నక్షత్ర కన్నా కూడా నేను భూమికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, అలాంటి భూమి నన్ను కాదని ఆ గగన్ గాడి దగ్గరకు వెళ్ళింది అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బావా నేను ఇప్పుడే గెస్ట్ హౌస్కి వస్తాను, నాకు భయంగా ఉంది అని అపూర్వ అంటూ ఉంటే, వద్దు అపూర్వ నేనే వచ్చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. బావా ఆ భూమి గురించి ఆలోచించకు, ఆ భూమి ఎప్పుడో గగన్ గాడి దగ్గరకు వెళ్ళే ఉంటుంది బావా, భూమి గురించి ఆలోచించకుండా ఇంటికి రా బావా అని అపూర్వ చెప్తూ ఉంటే, సరే అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఇక వెంటనే శరత్ చంద్ర భూమి నిజంగానే గగన్ దగ్గరకు వెళ్ళుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే భూమికి ఫోన్ చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకొని ఫోన్ ఎక్కడ ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. నా ఫోన్ ఏమైంది, ఇప్పుడే అపూర్వతో మాట్లాడాను కదా అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకొని ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. భూమి నాకు నిజంగా నువ్వు తిరిగి నా ఇంటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావనుకోలేదు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి నవ్వుతూ ఉంటుంది. భూమి ఏం మాట్లాడట్లేదు, ఇంకా నువ్వు ఆ శరత్ చంద్ర గురించే ఆలోచిస్తున్నావా, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, ఒక్క నిమిషం ఆగు నీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పి గగన్ కారు పక్కకు ఆఫ్ చేసి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇక శరత్ చంద్ర ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే ఫోన్ కనిపిస్తుంది. వెంటనే ఫోన్ తీసుకొని భూమి నెంబర్కి డయల్ చేస్తాడు. భూమి కారులో కూర్చొని ఉంటుంది. గగన్ ఐస్ క్రీమ్ కోసం పక్కకు వెళ్తాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో నానా అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడున్నావు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. అది నానా అది అది అని భూమి అంటూ ఉంటే, నువ్వు అలా నసుగుతున్నావంటే నువ్వు వాడితో వెళ్తున్నావని నాకు అర్థమైంది, నన్ను పిచ్చివాడిని చేయటం కోసం నా జీవితంలోకి అడుగు పెట్టావు, మందు కూడా మాన్పించావు, ఇప్పుడు అదే మందు నేను గెస్ట్ హౌస్లో ఒంటరిగా కూర్చొని తాగుతూ ఉంటే నన్ను వెర్రివాణ్ణి చేశానన్న ఆనందంలో నువ్వు ఆ గగన్ గడితో కలిసి వెళ్ళిపోతున్నావు, నువ్వు నన్ను మోసం చేశావు భూమి, ఛీ అని చెప్పి శరత్ చంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నాన్న ఒంటరిగా గెస్ట్ హౌస్లో కూర్చొని మందు తాగుతున్నారా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, నేను గగన్ గారిని నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీ మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పడం ఇష్టం లేక నిజమే చెప్పాను, ఆ నిజం చెప్పడం వల్లే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోయాను నాన్న అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న దగ్గరకు వెళ్ళి ఏదైనా కన్విన్స్ చేయడం కుదురుతుందేమో, వెళ్తే బాగుంటుంది, ఎలాగో ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్నా అని చెప్తున్నారు కదా, ఆ అపూర్వ ఉండదు కాబట్టి నాన్నను కన్విన్స్ చేయొచ్చు, ఇప్పుడే వెళ్దాము అని చెప్పి భూమి అటు ఇటు చూస్తూ ఉంటే గగన్ ఇంకా ఐస్ క్రీమ్ కొంటూనే ఉంటాడు. ఇక భూమి గగన్కి చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని కారు దగ్గరకు వచ్చి భూమి ఇదిగో ఐస్ క్రీమ్ అని చెప్పి అంటూ ఉంటే భూమి కనిపించదు. భూమి భూమి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ కారు దిగి భూమి కోసం అంతా చూస్తూ ఉంటాడు.
భూమి కనిపించకపోవడంతో గగన్ గట్టిగా భూమి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక భూమి కనిపించలేదని చెప్పి గగన్ ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ భూమి భూమి అని చెప్పి అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. భూమి ఎక్కడికి వెళ్ళావు భూమి, నా పైన ప్రేమ ఉందని చెప్పావు, ఇంతలోనే ఎలా మాయమైపోయావు భూమి అని చెప్పి భూమి కోసం గగన్ వెతుకుతూ ఉంటాడు. మరోవైపు భూమి శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. ఇదేంటి అంతా చీకటిగా ఉంది, నాన్న గెస్ట్ హౌస్లోనే ఉన్నా అని చెప్పారు కదా అని చెప్పి భూమి లైట్ వేస్తుంది. లైట్ వేసి చూసేసరికి శరత్చంద్ర కింద పడిపోయి ఉంటారు. నాన్నకు మందు ఎక్కువైనట్టుంది, అందుకే ఇక్కడే నిద్రపోతున్నట్టున్నారు అని భూమి నానా నానా లేండి నానా అని చెప్పి శరత్చంద్రను లేపబోతూ ఉంటే శరత్చంద్ర పొట్టలో మందు బాటిల్ పొడుచుకొని ఉంటుంది. నానా నానా అని చెప్పి భూమి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక రక్తపు మడుగులో ఉన్న శరత్చంద్రను చూసి భూమి టెన్షన్ పడుతూ నానా నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కళ్ళు తెరవండి నాన్న, కళ్ళు తెరవండి అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి నాన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకొని వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేస్తుంది. ఇక నానా నానా అని భూమి ఏడుస్తూ ఉంటే అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఇక భూమి అంబులెన్స్లో శరత్చంద్రను హాస్పిటల్కు తీసుకెళ్తుంది. ఏమైంది అని డాక్టర్లు అడుగుతూ ఉంటారు. తెలియదు డాక్టర్, నేను వెళ్ళేసరికి మందు బాటిల్ పొట్టలో గుచ్చుకొని ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఈయన మీకేమవుతారు అని డాక్టర్ అడుగుతూ ఉంటే మా నాన్న అని చెప్పి భూమి చెప్తుంది. ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, ట్రీట్మెంట్ చేస్తాము అని డాక్టర్స్ చెప్తారు. సరే డాక్టర్, మా నాన్నకు ఏం కాకూడదు ప్లీజ్ డాక్టర్ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, ముందెళ్ళి నువ్వు ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యి అని డాక్టర్ చెప్పడంతో భూమి రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. ఈ విషయం వెంటనే మామయ్యకు చెప్పాలి అని భూమి మనసులో అనుకొని వెంటనే కృష్ణప్రసాద్కు ఫోన్ చేస్తుంది. అమ్మ భూమి ఎక్కడున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మోయ మోయ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా, నాకు కంగారుగా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మోయ మోయ అసలు ఏం జరిగిందంటే నాన్న నాకు ఫోన్ చేశారు, నాన్న గెస్ట్ హౌస్లో ఉన్నా అని చెప్పారు. గెస్ట్ హౌస్కి నేను వెళ్ళేసరికి నాన్న కడుపులో మందు బాటిల్ దిగి రక్తపు మడుగులో ఉన్నారు. నాన్నను తీసుకొని హాస్పిటల్కు వచ్చాను మోయ, మీరు కూడా వెంటనే హాస్పిటల్కు రండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి, బావగారి కడుపులో మందు బాటిల్ దిగిందా, అదెలా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదే నాకు కూడా తెలియట్లేదు మోయ అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక కృష్ణప్రసాద్ భూమితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అపూర్వ వింటుంది. ఏంటి కేపీ, ఎవరి పొట్టలో మందు బాటిల్ దిగిందంటున్నావు, ఆ భూమేనా నీకు ఫోన్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ ఉంటే నిన్నే అడుగుతుంది, ఎవరి పొట్టలో మందు బాటిల్ దిగింది చెప్పు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర బావగారి పొట్టలో మందు బాటిల్ దిగిందంట, భూమి హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేపీ, నా బావ కడుపులో మందు బాటిల్ దిగటం ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది. ఏమోనండి, భూమి కూడా ఏడుస్తూ చెప్తుంది, నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు, ఇప్పుడే హాస్పిటల్కు వెళ్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను కేపీ, పద వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు భూమి కోసం గగన్ వెతికి ఇంటికి వెళ్ళిపోతాడు. నాన్న గగన్ భూమి ఎక్కడా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. భూమి నాతోనే వచ్చిందమ్మా, ఐస్ క్రీమ్ కొనుక్కొద్దామని వెళ్ళేసరికి అక్కడి నుంచి మాయమైపోయింది, ఎటు వెళ్ళిందో అర్థం కావట్లేదు అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. అసలు భూమి ఎందుకమ్మా ఇలా చేస్తుంది అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటే ఏడవకు నాన్న ఏడవకు, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఇక శారద ఫోన్ చూసి కృష్ణప్రసాద్ శారద నేను మళ్ళీ చేస్తాను, అర్జెంటు పనిలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక అపూర్వ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా హాస్పిటల్కు చేరుకుంటారు. భూమి ఏడుస్తూ ఉంటే అమ్మ భూమి ఏమైందమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నాన్న మోయ నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్లు శరత్చంద్రకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అపూర్వ ఏడ్చుకుంటూ శరత్చంద్ర ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పి డాక్టర్లు అడుగుతూ ఉంటారు. నేను ఆయనకు భార్యను డాక్టర్, మా బావ పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా, పరిస్థితి ఏంటో ఇప్పుడే చెప్పలేము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. బావా ఏమైంది బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. అసలు మా బావకు ఏమైంది డాక్టర్ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అమ్మ పెద్ద మందు బాటిల్ ఆయన పొట్టలో గుచ్చుకుంది, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో లేకపోతే కావాలని ఎవరైనా గుచ్చారో మాకైతే తెలియట్లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు.
ఇక అపూర్వ షాక్లో ఉండి వెంటనే భూమి దగ్గరకు వచ్చి, "ఒసే భూమి, నువ్వే కావాలని మా బావని మందు బాటిల్తో పొడిచావు కదా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "ఏంటి అపూర్వ గారు అలా మాట్లాడుతున్నారు? మా నాన్నని నేను కావాలని ఎందుకు పొడుస్తాను" అని చెప్పి భూమి అంటుంది. "నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడన్న కోపంతో నువ్వు అలా చేసావు కదా" అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. "ఇప్పటికే నా పైన ఎన్నో నిందలు వేశారు, మరొక నింద నా పైన వేయకండి అపూర్వ గారు" అని చెప్పి భూమి అంటుంది. "మా నాన్న స్పృహలోకి వస్తే నిజాలేంటో మీకే తెలుస్తాయి" అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. "నిన్ను వదలనే, నా బావకు ఇలాంటి స్థితి తీసుకొచ్చిన నిన్ను వదలను, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను" అని చెప్పి అపూర్వ పోలీస్ వాళ్లకు ఫోన్ చేస్తుంది. పోలీస్ వాళ్ళు వెంటనే హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఇక్కడ మాకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అపూర్వని అడుగుతూ ఉంటే, "నేనే ఎస్ఐ గారు, ఇదిగో ఈ భూమి మా బావ ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడన్న కోపంతో మా బావను హత్య చేయాలని చూసింది. ఈ భూమిని అరెస్ట్ చేయండి" అని అపూర్వ చెప్తూ ఉంటే, ఆవిడ చెప్పేదాన్ని అబద్ధాలు ఎస్ఐ గారు, నేను మా నాన్ను పొడవలేదు, చంపాలని చూడలేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. "ఆవిడ మీపై కేసు పెట్టింది కాబట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము" అని చెప్పి పోలీసులు అనటంతో భూమి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.